ఎందుకంటే మనకు కొంచెం మంచిగా తమ్ముడు ఆపాలమ్మకు వచ్చేపు ఆర్టీసీ కళ్యాణ్ పడాలా. ఎందుకు కళ్యాణ్ పడాలా? రీసెంట్ గానే సరిగా ఆడుతున్నాడు కదా, అంతే. అంతకు ముందు అంత లేదు, నాకు నిజంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష నుంచి మనకి ఫాలో అవుతున్నా. అందుకని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం మధ్యలో లూప్ హాల్స్ అనేది ఎవరికైనా వస్తాయి. సో గేమ్స్లో ఒక 2 వారాలు ఎవడైనా ఆగిపోతాడు. ఆగిపోయిన దాన్ని అంతలా చూసుకోకుండా గేమ్ ఆడిన దాన్ని పట్టించుకుంటే నాకు కళ్యాణ్ పడాలా ఇంకొంచెం మంచిగా అన్నట్టు. అంటే గేమ్ పరంగా ఇమాన్యుయల్ కూడా బాగా ఆడుతుంది కదా అనేది కూడా వినిపిస్తుంది. ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఇప్పుడు కళ్యాణ్ పడాల తర్వాత ఎవరు అడిగితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ పేరే చెప్తాను. అది అంటే ఇప్పుడు కప్ ఎవరికి రావాలి అని అనుకుంటున్నారు? కప్ వచ్చేసి ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తున్న పర్సన్ కాబట్టి కళ్యాణ్ పడాలకే వస్తుంది అని కూడా కోరుకుంటున్నాను. బట్ అంటే కళ్యాణ్ పడాల తనూజ గుప్పెట్లో ఉన్నాడు, తనూజ చెప్పిందే చేస్తున్నాడు. సో మొన్న భరణి గారు చెప్పారు కదా, సో అదే అనుకుంటాను నేను కూడా. కాకపోతే ఆమె గుప్పట్లో ఏం లేడు. ఆయన ఏం చెంటి పిల్లడు ఏం కాదు. కళ్యాణ్ పడాల కూడా చెంటి కుర్రాడు ఏం కాదు. ఏంటంటే ఆమె గుప్పట్లో ఏం లేడు. ఏమంటారు ఆయన భరణి గారు చెప్పింది, కూర్చోమంటే చెప్పినట్టు ఆట బొమ్మలా ఉంటుండు, కూర్చోమంటే కూర్చుంటుండు, నించోమంటే అంతేం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన అట్లా చెప్పుంటే మరి టికెట్ ఫినాల్ ఆమెకి ఇచ్చేటోడు కదా, ఆయన ఎందుకు గెలిచేటోడు? సరే, సుమన్ శెట్టి ఎలిమినేట్ పైన మీరేమంటారు? సుమన్ శెట్టి అన్న ఇది ఒక సూపర్ ప్లేయర్. కాకపోతే 2 వారాలుగా ఆయన గేమ్ ప్లే చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ వరకు అసలు నేను స్టార్టింగ్లో అనుకున్నాను కదా, ఫస్ట్ 2 వారాల్లో వెళ్ళిపోతాడేమో ఈ మనిషి అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు వస్తాడు అనుకోలేదు. సో ఇక్కడికి వచ్చారు. నైస్, గ్రేట్ జర్నీ. రీసెంట్గానే గేమ్ తగ్గిపోయింది. సేఫ్ గేమ్లు చాలా ఆడేశాడు మధ్యలో. నామినేషన్ చేయడంలో కానీ ఆ ప్రక్రియ కానీ చాలా సేఫ్ గేమ్ ఆడేశాడు. సో చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు. బట్ ఏంటంటే ఆయన తర్వాత ఆడిన ఆటకి ఈ రోజు కూడా తక్కువైపోయింది. మధ్యలో ఈ 2 వారాలు కూడా మంచిగా ఇంకా పట్టు బిగించి ఉంటే టాప్ 5లో ఉండేవాడు. సరే, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? కళ్యాణ్ పడాల ఇమాన్యుయల్. కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ ఇమాన్యుయల్. ఓకే, థ్యాంక్ యూ.